శారీరక శ్రమ బాగా చేసినప్పుడు లేదా ఎక్సర్సైజ్ లేదా ఆటలు ఆడినప్పుడు ఒక్కోసారి 170 దాకా కూడా హార్ట్ రేట్ పోయిన సందర్భాలు ఉంటాయి. సో, ఈ రకంగా వెళ్ళడం అనేది అంటే శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపరుస్తుందా ఒకటి? చిన్న చిన్న అడ్డంకుల్ని అది తీసేయడం జరుగుతుందా? అప్పుడు శరీరంలో ఏం జరుగుతుంది? ఇది మంచిదా? చెడ్డదా? ఇప్పుడు సాధారణంగా ఒక వ్యక్తి ఇంటెన్స్ ఎక్సర్సైజ్ చేస్తున్నారనుకోండి, బాగా వేగంగా పరిగెడుతున్నప్పుడు గుండె వేగం వెళ్ళి 160, 170 వరకు వెళ్ళడం అది సర్వసాధారణమే. దాని గురించి పెద్దగా వరీ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఇది ఆ వ్యక్తి వయస్సు బట్టి డిపెండ్ అయి ఉంటుందన్నమాట. యూజువల్లీ ఏంటంటే మేము మెడికల్‌గా ఫర్ పర్పసెస్ ఏంటంటే 200 లేదా 220 మైనస్ ఏజ్ అనేది మాక్సిమం హార్ట్ రేట్‌కి మేము ఒక డెఫినిషన్ పెడతాం అన్నమాట. అది 200 సార్ 220? బోత్ ఆర్ వాలిడ్. ఫర్ ప్రాక్టికల్ పర్పసెస్ 220 అనుకుందాం. 220 ఒక 50 ఇయర్స్ వయసు ఉన్న వాళ్ళకి 220 మైనస్ 50 ఈజ్ 170. అలా మాక్సిమం హార్ట్ రేట్ 170 అనమాట. అలా అంటే 170 వరకు వెళ్ళొచ్చు అని కాదు. మనం చేసే ఎక్సర్సైజ్ ఏంటంటే ఇట్ షుడ్ బి వితిన్ 80% ఆఫ్ దట్ మాక్సిమం హార్ట్ రేట్. ఓకే. 80% దాటకుండా ఉంటే సేఫ్. సో అందుకని ఈ వేరబుల్ మానిటర్స్ చేసుకున్న వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళ హార్ట్ రేట్ బాగా పెరుగుతుంటే వాళ్ళ ఇంటెన్సిటీ ఆఫ్ ఎక్సర్సైజ్ తగ్గించి వాళ్ళ హార్ట్ రేట్ 80% దాటకుండా చూసుకుంటే మంచిది అన్నమాట. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.